ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. ఈరోజు మాన్సూన్ సీజన్లో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం. మాన్సూన్ సీజన్లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో కూడిన కూరగాయలు కూడా ఆరోగ్యానికి హాని కలిగించడం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే తేమ పెరగడం వల్ల రోజు తినే ఈ పండ్లు, కూరగాయల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కడుపులోకి చేరుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్, జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో ఏ పండ్లు, కూరగాయలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోతుంది. వర్షాకాలం దానితో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తెస్తుంది. వాటి నుంచి బయటపడాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సీజన్ మారుతున్న సమయంలో పలు రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. మాన్సూన్ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు. విటమిన్ డి పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. అయితే వర్షాకాలంలో దీనిని తినకూడదు. ఎందుకంటే వీటిని తేమతో కూడిన వాతావరణంలో పండిస్తారు. దీని కారణంగా వర్షాకాలంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అలాగే చేపలు. వర్షాకాలంలో చేపలు లేదా రొయ్యలు వంటి సీ ఫుడ్కు దూరంగా ఉండడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం సముద్ర జీవులకు సంతానోత్పత్తి సమయం. ఈ సీజన్లో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వంకాయ. వర్షాకాలంలో వంకాయ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్య పెరుగుతుంది. వర్షాకాలంలో ఇలాంటి కూరగాయల మొక్కలో ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలామంది వర్షాకాలంలో వంకాయలను తినరు కూడా. ఆకుకూరలు. ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఆకుకూరల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి పలు రకాల ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. మొలకెత్తిన గింజలు. వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు, పప్పు ధాన్యాలకు కూడా దూరంగా ఉండాలి. అధిక తేమ కారణంగా మొలకెత్తిన ధాన్యాలు ఫంగస్కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది.